యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావము ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి గురు గోచారం ఎలా ఉందో విశ్లేషించి తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో కర్కాటక రాశి అంటే ఉచ్చ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అంటే ఈ కాలంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. అయితే ఈ సంచారము కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానంగా 3-4 అంశాలను గోచార రీత్యా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి, ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశ్యాధిపతికి ఈ జన్మరాశ్యాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, సంచరిస్తున్నటువంటి ఆ రాశికి ఏదైనా పాపగ్రహ వేద ఉందా, ఇలా మనము 3-4 అంశాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఫలితము ఇంకా మనం ఖచ్చితమైనటువంటిగా మనము విశ్లేషించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని మనము చూసినట్టయితే కన్యా రాశి వారికి 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే గోచార స్థానం చాలా అనుకూలంగా ఉంది. ఏకాదశ స్థానం, లాభస్థానం, అన్ని విధాలుగా లాభాలను, సంతోషాన్ని, సుఖాన్ని ఇచ్చేటువంటి స్థానం లోపల మనకు గురువు సంచరిస్తున్నాడు.
ఇకపోతే సహజంగా గురువు కర్కాటక రాశి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. బుధుడు చంద్రుడు శత్రుగ్రహాలు. కాబట్టి ఈ శత్రుత్వం మూలకంగా కొంత మోతాదులో ఫలితాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ఫలితం కంప్లీట్గా మనకు విపరీతంగా ఫలితం రాకపోయినప్పటికీ ఆలస్యంగా అయ్యేటువంటి అవకాశాలు తద్వారా మనకు ఉంటుంది. అయితే లోహమూర్తిగా కూడాను సంచరిస్తున్నాడు. కొంత వేద ప్రభావము కూడాను ఉంది ఈ సమయంలో. ఇవి ఎలా ఉన్నప్పటికీ రెండు ప్రధానంగా ఏకాదశ స్థానంలో సంచారము, ఉచ్చ స్థానంలో గురువు సంచారం, ఇవి రెండు పటిష్టమైనటువంటి ఫలితాలను మనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానంలో గురువు కనుక ఆదాయం పెరుగుతుంది, రావాల్సినటువంటి డబ్బు మీకు అందుతుంది. అన్ని రిసోర్సుల నుండి కూడాను మీరు డబ్బును పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కొంత ఆలస్యం మట్టుకు ఉంటుంది. ఇక విద్యార్థులకు చాలా కలిసి వచ్చేటువంటి అంశం. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా శుభకరమైనటువంటి సమయము. ప్రమోషన్ లభిస్తుంది. అయితే కొంత ఆలస్యము ఉండవచ్చును. వ్యాపారంలో మట్టుకు లాభాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కొత్త నెట్వర్కింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కొత్త వారితో పరిచయాలు, ఒప్పందాలు చేసుకోవడము, కొత్త వ్యాపార ప్రారంభానికై మీరు శ్రమించడము, ఇలాంటి విషయాలు మీకు ఈ సమయం లోపల ఎక్కువగా గోచరిస్తున్నాయి. మహిళలకు బాగా కలిసి వచ్చేటువంటి సమయము. వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి సమయం. డిజైర్స్ చాలా మనకు అనుకూలమైనటువంటి సమయం. కోరికలు ఉండడము మానవ సహజం, కానీ అవి అనుభవంలోకి రావడం అనేటువంటిదే మనకు సమయం అనుకూలించడం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి కోరికలు ఈ లాభస్థానంలో గురువు సంచరించడం మూలకంగా మనకు అనుభవంలోకి వస్తాయి. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా కొంత ప్రెషర్ కనబడుతుంది. ఇకపోతే పెట్టుబడుల విషయంలో మీకు అనుకూలమైనటువంటి సమయము. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజం లోపల. కుటుంబం యొక్క మద్దతు మీకు అన్ని రకాలుగా లభిస్తుంది. పొదుపుపై మీరు మనస్సు నిలుపుతారు. ఆదాయము ఎలాగూ ఉంటుంది లాభస్థానంలో గురు సంచారం మూలకంగా. దాన్ని మీరు పొదుపుపై మనస్సు నిలపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేపట్టినవన్నీ కూడాను మీకు సక్సెస్ అవుతాయి. ఇకపోతే ఆధ్యాత్మికత మీ లోపల బాగా పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా సోషల్ స్టేటస్ అనేటువంటిది మీకు బాగా పెరుగుతుంది. అంటే సమాజంలో మంచి వారితో మీకు సాహచర్యము, పరిచయాలు ఏర్పడము, తద్వారా ఒక ఎలివేషన్ అనేది మీకు ఈ సమయం లోపల కనబడుతుంది. లక్ష్య సాధన కొరకై మీరు ప్రయత్నాలు చేస్తారు. ఓవరాల్గా ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు.
ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.